जोहार डॉक्टर बीआर अंबेडकर जोहार जोहार डॉक्टर बीआर अंबेडकर जोहार ఈ రోజు మన ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాల లోపే 60,000 పై ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. మీరు కూడా చూస్తున్నారు. మనం ఆలోచన చేయాల్సింది ఒకటే, గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాను. ఏ గ్రామంలోనైనా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మన గ్రామాల్లో? మేము ఈ సభాముఖంగా కాంగ్రెస్ నాయకులం, కాంగ్రెస్ కార్యకర్తలం అడుగుతున్నాం. ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు లేని ఊర్లో మేము ఓటు అడగం. ఏదంటే కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మేము ఈ 2 సంవత్సరాల వ్యవధిలో ఇంద్రమ్మ ఇల్లు ప్రతి ఊళ్ళో ఇస్తున్నాం. ఏ ఊళ్ళో అయితే ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేము ఆ ఊళ్ళో మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఓటు అడగం. టీఆర్ఎస్ వాళ్ళకి ఆ ధైర్యం ఉందా? ఇక్కడ ఉన్న ఏదైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ కావచ్చు, స్టేట్లో అపోజిషన్ పార్టీ టీఆర్ఎస్ ఉండొచ్చు, ఎవరైనా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడతారు గ్రామ పంచాయతీల్లో. మీరు చూడండి, ఎందుకంటే మా మహిళలు అక్క చెల్లెళ్ళు మాట ఇచ్చారంటే తప్పరనేది ఉన్నది. ఇక మా మగవాళ్ళు కొంతమంది మగపిల్లలు ఏంటని మాట తప్పవచ్చు, కానీ మా అక్క చెల్లెలను అయితే మాట తప్పరు. ఎందుకంటే రేవంత్ అన్న అంటే మా మహిళా సోదరులకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతి విషయంలో ఏ స్కీమ్ వచ్చినా, ప్రభుత్వ పథకాలు ఏ వచ్చినా కూడా ఫస్ట్ మహిళల పేర్లు చెప్తున్నాడు. దాంట్లో భాగంగా ఈ మధ్యనే డ్వాక్రా గ్రూపులకు కానీ వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. మన నియోజకవర్గంలో 3,69,00,000, ఈ మండలం కూడా 75-80 లక్షలు వచ్చినాయి 4 రోజుల క్రితం. గతంలో చీరలు ఇచ్చారు, ఈరోజు మనం చీరలు ఇస్తున్నాం. ఆ చీరకు ఈ చీరకు వ్యత్యాసం ఉంది. ఈడ ఏ నాయకుడు వచ్చినా కూడా మనం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిని బలపరిచి ఈరోజు యాదయ్య గారిని అత్యధిక మెజార్టీతోటి ఈ గ్రామస్తులంతా ఆశీర్వదించి, ఎందుకంటే మీ గ్రామంలో ఉండి మీ మధ్యనే ఉండి పోయినసారి ఎంపీటీసీగా చేసిండు, సర్పంచ్ కొద్ది ఓట్లతోటి ఓడిపోయిండు, ఎంపీటీసీ గెలిచిండు, మీ మధ్యనే ఉండు. ఒక్కసారి సర్పంచ్కి అవకాశం ఇవ్వండి, మీ మధ్యనే ఉంటాడు. మేమందరం ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ యాదన్న కండదండలతోటి ఉంటాం. మన గ్రామానికి ఎన్ని నిధులు కావాలన్నా